రోజు చపాతీ కుర్మా చేసుకుందాం. దానికి ఫస్ట్ చపాతీకి పొటాటోస్ బాయిల్ చేసి పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి. బాయిల్ అయిన పొటాటోస్ మనం వాటర్ రిమూవ్ చేసేసుకోవాలి. పొటాటోస్ సాల్ట్ వేసి బాయిల్ చేశాను. చూసారు కదా, ఇలా రిమూవ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ పెట్టాలి. పెట్టి అందులో మనం అన్నీ హాఫ్ స్పూన్ శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి అన్నీ కలిపి పోపు వేసుకోవాలి. బెంగాల్తో ఉరుగ్గా మస్టర్డ్ సీడ్స్ అలాగే రెడ్ చిల్లీ అన్నీ మనం పోపు వేసుకోవాలి. పోపు ఎరగా వేయనివ్వాలి. చూసారు కదా, ఇలా పోపు వేయాక ఇందులో మనం ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అలాగే కర్రీ లీవ్స్, క్యాప్సికమ్ అన్నీ ఆనియన్, క్యాప్సికమ్ అలాగే గ్రీన్ చిల్లీ, కర్రీ ఇది సాల్ట్ వేసి వేయాలి. సాల్ట్ వేసి వేయాలి. అలాగే కొంచెం పసుపు, మెత్తగా వేగాలి. ఇప్పుడు ఆనియన్ వేగాక కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి. దగ్గరగా కొన్ని వాటర్ వేసి ఆనియన్స్ మెత్తగా, క్యాప్సికమ్, ఆనియన్స్ ఉడకాలి. ఈలోపు మనం చపాతీ చేసేసుకుందాం. చపాతీకి ఇలా పిండి కలిపి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కూర రెడీ అయిపోయింది. చపాతీ కూడా చేసేసుకుందాం. ఇప్పుడు చపాతీ చేసుకుందామండి. దానికి చూసారు కదా, ఇలా చపాతీ పిండి ఇలాగా మనం రోటీ మేకర్లో చపాతీ చేసుకుందాం. కూర కూడా ఉడుకుతోంది, రెడీ. అది బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం పొటాటో వేసుకోవాలి. ఈలోపు చపాతీ చేసుకుందాం. పొటాటో కూడా మనం బాయిల్ చేసి పెట్టుకున్నాం. అలాగే ఇది కూడా బాగా దగ్గరగా ఉడకాలి. ఇప్పుడు ఆనియన్స్ ఉడికిపోయి కదా, ఇప్పుడు ఈ పొటాటోస్ వేసేసుకుందాం. అందులో ఇలా చింపేసేసుకోవాలి మొత్తం పొటాటోస్. చూసారు కదా, ఇలాగా పొటాటోస్ వేసి ఇంకొక పొటాటో వేసి ఆఫ్ చేసేయాలి. అలా రెడీ. చూసారు కదా, అది బాగా ఉడకనిద్దాం. చూసారు కదా, కూర రెడీ. ఇప్పుడు చపాతీ కూర రెడీ. ట్రై చేయండి తప్పకుండా, సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఇది కూడా అయిపోయింది, ఇంకా వచ్చేసేయండి. చూసారు కదా, చపాతీ కూర రెడీ. థ్యాంక్ యూ. బాయ్.